బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ పార్టీ ముఖ్య నేతలను, కేంద్ర మంత్రులను కలవనున్నారు. వరద నష్టాన్ని ప్రధాని మోడీకి వివరించి కేంద్రాన్ని తక్షణ సహాయం అడగనున్నట్లు తెలుస్తోంది. ఇక అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులపై పార్టీ హైకమాండ్తో చర్చించనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ పార్టీ ముఖ్య నేతలను, కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఇక వరద నష్టాన్ని ప్రధాని మోడీకి వివరించి కేంద్రాన్ని తక్షణ సహాయం అడగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశం మీద మరిన్ని డీటెయిల్స్ మా హైదరాబాద్ ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తాడు. చెప్పండి రాంబాబు. కీర్తన ఈరోజు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో, అదేవిధంగా దాంతో పాటుగా ఇటు వరద నష్టం సంబంధించినటువంటి అంశంలో కేంద్రంతో కూడా మాట్లాడేందుకు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ వివిధ మంత్రులను కూడా కలిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో జరిగినటువంటి మున్నేరువాగు కన్నీరుకు సంబంధించినటువంటి అనేక గాథలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు ఖమ్మం టౌన్తో పాటు మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా తదితర జిల్లాలు కూడా భారీ ఎత్తున నష్టపోయిన 11 జిల్లాల వరకు కూడా వరద ప్రభావిత ప్రాంతాలను కూడా తీవ్ర ఇబ్బందులు పాలైనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం నుంచి కూడా భారీ ఎత్తున సహాయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం మాత్రం కేవలం 1000 కోట్ల లోపే సహాయాన్ని అందించేందుకు ఒక ప్రకటన అయితే చేసింది. కానీ దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 5438 కోట్ల రూపాయల నష్టాన్ని అంచనా వేసేదని పంపించి తక్షణమే 5000 కోట్ల రూపాయలను విడుదల చేయాలని చెప్పేసి కూడా కోరినటువంటి పరిస్థితి. వచ్చినటువంటి కేంద్ర మంత్రులను కూడా ఇక్కడ కోరినటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఈ యొక్క వరద సహాయాన్ని అందించాలని చెప్పి, విపత్కర పరిస్థితుల్లో వాడుకున్నటువంటి నిధులను కూడా విడుదల చేయాలని చెప్పేసి గత ప్రభుత్వానికి ముడిపెట్టడం సరికాదని చెప్పేసి ఎన్ఓసీలు అడగడం ఇలాంటి సందర్భంలో భావ్యం కాదని చెప్పి కొంత అసహనాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే కోరుతున్నారు. మరొక వైపు ఇటు పిసిసి సంబంధించి అధ్యక్షునిగా కొత్తగా మొన్నటి వరకు రేవంత్ రెడ్డి అధ్యక్షునిగా ఉన్న తర్వాత ఇప్పటికే ఏఐసిసి వర్గాలు మొన్న పిసిసి అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ని ఎప్పుడైతే ఎంపిక చేశారో, నియమించారో, నియమించిన తర్వాత పిసిసి కూర్పుకు సంబంధించినటువంటి అంశంలో కూడా దానిపైన చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కార్యవర్గాన్ని కూడా కొంతమందిని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరికొంతమందిని వర్కింగ్ ప్రెసిడెంట్లుగా తీసుకున్నటువంటి అవకాశం ఉన్నది. దీంతో పిసిసి కూర్పు, దాంతోపాటుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ముఖ్యమంత్రి ఇటు ఏఐసిసి నేతలతోటి ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్తో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. మరొక వైపు ఇప్పటికే
6 ఖాళీలు ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే వివిధ జిల్లాలకు మంత్రివర్గ అవకాశం దక్కనటువంటి జిల్లాలు కూడా ఆదిలాబాద్ జిల్లా కానీ, నిజామాబాద్ జిల్లా కానీ, హైదరాబాద్ జిల్లా కానీ, రంగారెడ్డి జిల్లా కానీ ఈ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి వీళ్ళకు కూడా అక్కడ నుండి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఉన్నటువంటి 6గురికి సంబంధించినటువంటి ఇప్పటికే 12-13 మంది వరకు పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా వీళ్ళందరినీ ఏ విధంగా ఫిలప్ చేయాలంటే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అధిష్టానంతో మాట్లాడే అవకాశం ఉంది. గతంలో కూడా ఇటు ఏఐసిసి వర్గాలు కూడా రేవంత్ రెడ్డిని ఈ విస్తరణకు సంబంధించినటువంటి ఏదైతే మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఇటు కేంద్రంతో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలతో కూడా సంప్రదింపులు చేసుకుంటే ఈ యొక్క మంత్రివర్గ విస్తరణ చేసేందుకు అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈరోజు ఒకసారి మాట్లాడి వచ్చిన తర్వాత మరొకసారి కూడా ఈ నెల 16న మరొకసారి ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొకసారి కూడా ఇటు ఢిల్లీకి అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మాత్రం ఇటు మంత్రివర్గ విస్తరణ, వరద సహాయానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు పిసిసి కోర్పు నామినేటెడ్ పదవుల విషయంలో ఇటు రాష్ట్ర నాయకత్వంతో అది వరద సహాయానికి సంబంధించినటువంటి అంశంలో ఇటు కేంద్ర ప్రభుత్వ నేతలతోటి అదేవిధంగా ఇటు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఏఐసిసి నేతలతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కీర్తన బాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.